బాలు అయితే మనోజ్‌కి వేడినీళ్ళైతే పట్టుకొని వెళ్తాడు. బాలు మనోజ్‌కి తెలియకుండా తన రూమ్‌లో వేడినీళ్ళు పెట్టేసి పల్లక వచ్చి కూర్చుంటూ ఉంటాడు బాలు. అలా కూర్చునేసరికి మనోజ్ అయితే చల్లనీళ్ళు అనుకోని వేడినీళ్ళు ఒకసారిగా పోసేసుకుంటూ ఉంటాడు. అలా పోసుకోగానే ఒకసారిగా షాక్ అవుతూ మండుతూ ఉంటుంది. అది చూసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. సూపర్ అని అనుకుంటూ ఉంటాడు బాలు. "ఏమైందిరా? ఎందుకంత కేకలు వేశావు?" అని ప్రభావతి రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చి "నేనే చేశా ఆ పని" అనైతే అంటూ ఉంటాడు. వేడినీళ్ళు అడిగాడు కదా! అందుకే వేడినీళ్ళు పెట్టా అనైతే అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి ప్రభావతి, రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మళ్ళీ వేడినీళ్ళు కావాలంటే దగ్గరుండి వేడి చేసి మరీ పెడతా చెప్పండి అనైతే అని బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి మనోజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మనోజ్. ఇక ప్రభావతి అయితే సత్యం దగ్గరకు వచ్చి ఈ ఇంట్లో గొడవలకి అన్నిట్లికి మీనా, బాలుయే కారణమవుతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ ఇంట్లో లేకుండా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు చూడు ఇంట్లో గందరగోళం, తలనొప్పే అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అయితే నువ్వేమనుకుంటున్నావు అనైతే అంటూ ఉంటాడు సత్యం. అదే నేనొక నిర్ణయానికొచ్చాను. ఆ నిర్ణయం ఏంటంటే బాలుని, మీనాని వేరే కాపురం పెట్టేద్దాం. అప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళు ఉంటారు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. వాడి వల్ల ఎటువంటి గోల, గంతి ఉండదు. ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అనైతే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సత్యం అయితే ఏం మాట్లాడకుండా చేతులైతే కట్టుకుంటూ ఉంటాడు. ఇది కరెక్టేనా అనైతే అనుకుంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం ఏం నిర్ణయం తీసుకుంటాడా అనైతే ప్రభావతి అయితే సత్యం కసి అలా చూస్తూ ఉంటుంది.